Hey, hello, very good morning. I'm Teja Audi. Welcome to Teja Updates YouTube channel. సో మన ఛానల్ వచ్చే ప్రతి నోటిఫికేషన్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ నోటిఫికేషన్ కూడా ఫ్రెషర్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో మీరు మాత్రం ఆలస్యం చేయకుండా జాబ్స్ కి అయితే అప్లై అయితే చేయండి. మన రెజ్యూమ్ ని ఎలా పిక్ చేసే కీవర్డ్స్ ఎలా ఉంటాయనే వాటి కోసం మనం అయితే చెప్తాము. సో ఈ రోజు నోటిఫికేషన్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందంటే మనకి ఓబర్ ఉంది కదా, మనకి ఓబర్ అనే ఒక ట్రావెల్ ఆర్గనైజేషన్ అయితే ఉంది కదా. సో ఓబర్ అనే ఒక సంస్థ నుంచి మనకి ఆటోమేషన్ అనాలిసిస్ట్ అనమాట, జూనియర్ ఆటోమేషన్ అనాలిసిస్ట్ అనమాట. ఇది పూర్తిగా టెస్టింగ్ సైడ్ జాబ్స్ కాబట్టి ఆటోమేషన్ ఎవరికైతే వచ్చిందో సో వాళ్ళకైతే ఈ పర్టికులర్ జాబ్ అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో దీని యొక్క ఆపరేషన్స్ అంటే మనం వర్క్ చేసే లొకేషన్ కూడా ఎక్కడంటే హైదరాబాద్ లొకేషన్ లో ఉంది. సో చాలా సూపర్ కదా. సో జూనియర్ ఆటోమేషన్ కింద హైదరాబాద్ లో అరౌండ్ మనకి 5.5 ఎల్పీని అయితే వాళ్ళు ఫిక్స్డ్ వేరియబుల్ ఫిక్స్డ్ శాలరీని అయితే వాళ్ళు మనకి ఇస్తున్నారు అనమాట. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే డెఫినెట్లీ పర్టికులర్ జాబ్కి అయితే అప్లై అయితే చేయండి అనమాట. అసలు రెజ్యూమ్ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలాంటి కీవర్డ్స్ ఉండాలి అనే విషయాల కోసం ఈ పర్టికులర్ జాబ్ లో క్లియర్ కట్ గా చెప్తూ ఉంటాను. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా స్క్రీన్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో నోటిఫికేషన్ లో మనకి ఎలా ఉంటుందంటే, సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఓబర్ నుంచి అయితే వచ్చిందనమాట. ఓబర్ కెరీర్స్ నుంచి అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే వచ్చింది. జూనియర్ ఆటోమేషన్ అనాలిసిస్ట్ కింద మనల్ని అయితే హైర్ అయితే చేసుకుంటున్నారు. కమ్యూనికేషన్ ఆపరేషన్స్ అండ్ కమ్యూనిటీ ఆపరేషన్స్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. సో హైదరాబాద్ లో మనం అయితే వర్క్ చేయబోతున్నాము. సో ఓవర్ యొక్క మనకి దాని ఆర్గనైజేషన్ గురించి అందరికీ తెలిసిన విషయమే, కొత్త విషయం ఏం కాదు. సో ఇక్కడైతే దాని గురించి అయితే ఉంది. వాట్ ద క్యాండిడేట్స్ విల్ డూ అంటే, సో మనం ఏదైతే వర్క్ చేస్తామో జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది వాళ్ళు ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే చూసారు కదా, 0 to 1 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఎక్స్పీరియన్షియల్ జావా స్క్రిప్ట్ knowledge with strong SQL background, ability to work remote teams, ability to quick learn, transfer knowledge and strong communication organization skills, effective people and stakeholder management skills. అంటే మనకి 0 to 1 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, జావా స్క్రిప్ట్ మీద SQL మీద మీకు మంచిగా గ్రిప్ అయితే ఉండాలి. సో మంచిగా కమ్యూనికేషన్ ఉండాలి. రిమోట్ బేస్డ్ జాబ్స్ అంటే మనం ఇక్కడ ఉన్నా కానీ మన మేనేజర్ యుఎస్లో ఉన్నా, కెనడాలో ఉన్నా, వేరే అదర్ లొకేషన్ ఉన్నా వాళ్ళకి మనం రిమోట్ బేస్డ్ జాబ్స్ అనేవి మనం చేయగలగాలన్నమాట. సో ఓకేనా. ఇంకా చూడాలనుకుంటే ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ SQL. సో ఇదనమాట కోడ్ మేనేజ్ బయాగిట్. సో ఇక్కడైతే మనకి SQL తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ SQL కూడా అడుగుతున్నారు. సో ఇది ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ ఉంటే మంచిది అనమాట. సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా ఇక్కడైతే అప్లై బటన్ అయితే ఉంది కదా, అప్లై అనే దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుని అడుగుతుంది. ఒకవేళ అకౌంట్ ఉంటే డైరెక్ట్గా సైన్ ఇన్ అవ్వండి, లేదంటే క్రియేట్ అకౌంట్ మీద క్రియేట్ చేసుకుని ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఉంది కదా, మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి క్రియేట్ అకౌంట్ అని చెప్పిన వెంటనే ఒక అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత మనకి ఏం జరుగుతుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అడుగుతుంది. మీ గ్రాడ్యుయేషన్ లో క్వాలిఫికేషన్ ఎంత, పర్సంటేజ్ ఎంత, ఎక్కడ చదివారు, మీ పేరెంట్స్ ఏంటి, మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి, మీ హైయర్ స్కిల్స్ ఏంటి, మీ నాలెడ్జ్ ఏంటి అనే విషయాల కోసం ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అయితే అడుగుతుంది. అడిగిన తర్వాత ఈ ఓవర్ నుంచి వచ్చిన జూనియర్ ఆటోమేషన్ అనాలిసిస్ట్ కి మీరు సక్సెస్ఫుల్ గా అప్లై చేసిన వాళ్ళు అయితే అవుతారనమాట. సో అప్లై చేయడమే కాకు మీకు ఒక అప్లికేషన్ లింక్ అంటే మనకి ఈమెయిల్ కి కన్ఫర్మేషన్ లింక్ అయితే వస్తుంది. కన్ఫర్మేషన్ లింక్ లో మనం అయితే ఉంటాయి. సో దీనికి అప్లై చేయడం మాత్రమే కాదు, డెఫినెట్లీ గా దీనికి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆటోమేషన్ అంటే మీకు ఎలా ఉంటుందో తెలుసు. ఆటోమేషన్ యొక్క స్కిల్స్ అంటే జావా స్క్రిప్ట్, SQL కాబట్టి సో వాటి మీద మీరు మంచిగా గ్రిప్ కనుక తెచ్చుకున్నట్లయితే ఈ పర్టికులర్ జాబ్కి అయితే మీరు కూడా సక్సెస్ఫుల్ గా జాయిన్ అయిపోవచ్చు అనమాట. సో ఈ నోటిఫికేషన్ నచ్చింది కదా, ఎవరికైతే ఈ నోటిఫికేషన్ అవసరమో, ఎవరైతే ఆటోమేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఈ పర్టికులర్ జాబ్ అయితే వాళ్ళకి సెండ్ చేయండి. సో వాళ్ళకి సెండ్ చేసిన తర్వాత మీరు కూడా అప్లై చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ ఛానల్ అయితే మర్చిపోకండి. మీ అందరి కోసం మంచిగా స్కిల్స్ నేర్పించడం కోసం, మంచిగా జాబ్ నోటిఫికేషన్ తీసుకురావడం కోసం మాత్రమే ఈ పర్టికులర్ జాబ్ ఛానల్ అయితే మీ ముందుకైతే ఉంచాం. సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తుంటాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, తేజ బాయ్.